హలో గాయ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని లేదా టమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వీటిని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి చికెన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం బాగా ఉడికేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు గరం మసాలాను వేసుకోండి. ఈ గరం మసాలా ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, వెళ్ళి చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. గరం మసాలా వేసాక ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే అంతే, సింపుల్ చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా, చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.